హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిరీస్ వరల్డ్. ఇదేంటి అస్సలు పడట్లేదు? ఒక ఐడియా వచ్చింది. స్పూన్తో వేద్దాం. ఫుల్గా కట్ చేశానంటే మా మమ్మీ తిడుతుంది. సో స్పూన్తో వేసేద్దాం. 2, 3, 4, 5, 6, 7, 8. క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి సీన్స్ కంటిన్యూస్గా వస్తుంది. ఓ షట్, పిండంతా కింద పడిపోయింది. ఇది మా మమ్మీ చూసిందంటే పొద్దున్నే దేవుడు సుప్రభాతం బదులు మా మమ్మీ రెడీ అయ్యాక వీడియో తీద్దామంటే కుదరలేదు. ఇంకా బయలుదేరిపోయాము. సో నేనైతే ఇలా రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. సో మేము మైసూర్ దగ్గర ఉన్న నంజన్గూడ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అవుతుంది. ట్రైన్ని చూసి చాలా రోజులు అవుతుంది. ఇక్కడ ఆరెంజ్ కొడితే సౌండ్ మా ఇంటి వరకు వస్తుంది. మేము ఎట్లా ఇట్లా మైసూర్ బస్సు ఎక్కేసాం, కానీ లాస్ట్ సీట్ దొరికింది నాకు మాత్రం. హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిరీస్ వరల్డ్. మార్నింగ్ 4 అవుతుంది. ఈరోజు ఎర్లీగా లేచాను. ఒక చోటుకి వెళ్తున్నాను. ఎక్కడికో తెలియాలంటే ఫుల్ వీడియో చూడండి. ముందుగా నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవాలి. సో ఒక బౌల్ తీసుకున్నాను. అందులో గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇదేంటి అస్సలు పడట్లేదు? ఇది చిన్నది కట్ చేశారు కాబట్టి పడట్లేదు అనుకుంటా. ప్యాకెట్ పెద్దది కదా, చిన్నగా కట్ చేస్తే పడదేమో. సో ఏం చేద్దాం? ఇంకొకసారి ట్రై చేస్తా. ఇంకా నా వల్ల కాదు, ఇది అస్సలు పడట్లేదు. ఒక ఐడియా వచ్చింది. స్పూన్తో వేద్దాం. ఫుల్గా కట్ చేశానంటే మా మమ్మీ తిడుతుంది. సో స్పూన్తో వేసేద్దాం. 2, 3, 4, 5, 6, 7, 8. సరిపోతుందా? సో స్పూన్తో వేసాను కాబట్టి హెల్ప్ అయింది. ఈ పిండి సరిపోతుందా? ఈ పిండి సరిపోదేమో. సో ఇంకొంచెం వేస్తాను. క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి స్నీస్ కంటిన్యూస్గా వస్తుంది. ఓ షట్, పిండి అంతా కింద పడిపోయింది. ఇది కానీ మా మమ్మీ చూసిందంటే పొద్దున్నే దేవుడు సుప్రభాతం బదులు మా మమ్మీ తిట్లు వినాల్సి వస్తుంది. సో అన్నీ కష్టాలు పడి పిండి వేసేసాను. ఇప్పుడు పిండి మిక్స్ చేస్తున్నాను. పిండి కలపడం అయిపోయింది. సో ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేసి నేను వెళ్ళి వర్క్ ఫినిష్ చేసుకొని వస్తాను. వర్క్ అయిపోయింది. ఇంకా చపాతీలు రుద్దేసి కాల్చేస్తున్నాను. చపాతీ ఎంత బాగా పొంగుతుందో. చపాతీలు చేయడం అయిపోయింది. బాక్స్లో పెట్టేసుకున్నాను. ఇది మా మమ్మీ చేసిన రోటి పచ్చడి. ఒక 3 చపాతీస్ పెట్టుకున్నాను. ఇంకా రెడీ అయిపోవాలి. ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే 3 days నుంచి ఏ డ్రెస్ వేసుకోవాలా అని థింక్ చేస్తూ ఉంటాను. లాస్ట్ మూమెంట్లో డిసైడ్ అవుతాను. ఈసారి అలాంటి పని లేదు, ముందే ఫిక్స్ చేసి పెట్టుకున్నాను. రెడీ అయ్యాక వీడియో తీద్దామంటే కుదరలేదు. ఇంకా బయలుదేరిపోయాము. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను. పదండి ఇంకా బయలుదేరదాం. ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. సో మేము మైసూర్ దగ్గర ఉన్న నంజన్గూడ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. బస్సులో ఎక్కేసాం. తను నా ఫ్రెండ్ మాన్య. మేము పక్కనే కూర్చున్నాం. సో మెజెస్టిక్ వెళ్ళడానికి బస్సు ఎక్కేసాం. విఘ్నేశ్వరుడి దర్శనం కూడా అయిపోయింది. మేము వెళ్ళే దారిలో రాకింగ్ స్టార్ యష్ వాళ్ళ ఇల్లు ఉంది. అదే దూరంగా కనపడుతుంది, అదే వాళ్ళ ఇల్లు. మేము మెజెస్టిక్ వెళ్ళాలంటే అదే రూట్లో వెళ్ళాలి. దూరంగా ట్రైన్ వెళ్తుంది. నేను ట్రైన్ని చూసి చాలా రోజులు అవుతుంది. ఇక్కడ ఆరెంజ్ కొడితే సౌండ్ మా ఇంటి వరకు వస్తుంది. మేము మెజెస్టిక్ అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఇక్కడి నుంచి శాటిలైట్కి వెళ్ళాలి. శాటిలైట్ బస్ కోసం అయితే వెతుకుతూ తిరుగుతున్నాం. అది ఎక్కడుందో తెలీదు. బస్ దొరికేసింది. ఆంటీ అర్జెంటుగా ఎక్కేస్తుంది. ఈ ఆంటీతో కూడా మాతో పాటే వస్తుంది. శాటిలైట్ రీచ్ అయిపోయాం. ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మైసూర్కి ఇంకొక బస్ ఎక్కాలి. అందరూ నడుచుకుంటూ వెళ్తున్నాం. వీళ్ళందరూ మాతో పాటు వచ్చిన వాళ్ళే. మా మాన్య వాళ్ళ మమ్మీ. ఇది బెంగళూరులో ఉన్న మైసూర్కి వెళ్ళే బస్ స్టాండ్. బస్ స్టాండ్ ఎంత పెద్దదిగా ఉందో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. లోపలికి వెళ్ళి చూడాలి ఎలా ఉందో. చాలా పెద్దదిగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను మార్నింగ్ నుంచి కాఫీ కూడా తాగలేదు, అందుకని ఒక కాఫీ తీసుకుని తాగుతున్నాను.
శాటిలైట్లో మైసూర్ బస్ ఎక్కేసాం, కానీ లాస్ట్ సీట్ దొరికింది నాకు మాన్యకి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి స్టాప్ చేశారు. ప్లేస్ నేమ్ నాకు తెలీదు. మేము బాక్స్ తెచ్చుకున్నాం కదా, అదే తింటున్నాం. మా పక్కన ఒక తాత కూర్చున్నాడు. ఆయనకి షేర్ చేద్దాం అనుకున్నాం. మాన్య టమాటో రైస్ తెచ్చింది. నా ప్లేట్లో తాతకి వేసిస్తుంది. నేను ఒక చపాతీ ఇచ్చాను. ఆ తాత పాపం హ్యాండిక్యాప్ అంట. చూడండి ఎలా తింటున్నారు. బస్లో లాస్ట్ సీట్ కదా, చాలా ఇబ్బందిగా కూర్చున్నాం నేను మాన్య. డాన్స్ చేస్తుంది బస్సు అసలు. కొంచెం ఫుడ్ పెట్టినందుకు తాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మాతో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు, వాళ్ళ స్టోరీ. ఇంకా మాకు చాలా జాగ్రత్తలు కూడా చెప్పారు. మేము వెళ్తున్న ప్లేస్లో ఒక నది ఉంది. అక్కడ దిగేటప్పుడు, స్నానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జ్యువెలరీస్ కానీ అమౌంట్ కానీ జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పారు. తాత స్టాప్ వచ్చింది, దిగేస్తున్నారు. తాత దిగేశాక చాలామంది బస్సులోకి ఎక్కారు. లేడీస్ ఫైట్ చేయడం చూశాను, కానీ ఫ్రీ బస్ వచ్చాక జెంట్స్ కూడా ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. చూడండి. సో మైసూర్కి రీచ్ అయిపోయాం. సో ఫైనలీ మైసూర్ రీచ్ అయిపోయాం మేము. ఈమె మా చిన్ననానమ్మ. వీళ్ళందరూ మాతో పాటే వచ్చారు. మైసూర్ నుంచి టెంపుల్స్కి సపరేట్గా బస్సెస్ ఉన్నాయి. మేము నంజన్గూడ్కి వెళ్ళాల్సిన బస్సు ఎక్కేసాము. నేను మైసూర్కి రావటం ఇది 3rd టైం. లాస్ట్ 2 టైమ్స్ వచ్చినప్పుడు ప్యాలెస్, ఎగ్జిబిషన్ అండ్ డ్యామ్కి వెళ్ళాం. సో ఫైనలీ వచ్చేసాము, నది దగ్గరకు వచ్చాము. చూడండి. కాళ్ళు కడుక్కోవడం అయిపోయింది. ఈ రివర్ పేరు కపిల రివర్ అంట. టెంపుల్ అక్కడ ఉంది. రివర్కి టెంపుల్కి మధ్య వాకబుల్ డిస్టెన్స్ ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు రివర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళి దర్శించుకుంటారు. ఇక్కడ మధ్యలో శివయ్యది స్టాచ్యూ ఒకటి పెట్టారు. చాలా క్యూట్గా ఉంది. మేము డే టైం వచ్చాం కాబట్టి తెలియట్లేదు. ఈవినింగ్ టైంలో వాటర్ పడచ్చేమో అక్కడ. టెంపుల్ చూడడానికి చాలా పెద్దదిగా ఉంది. ఈ ప్లేస్లో కొంచెం చల్లగా ఉంది, కానీ బయట మాత్రం ఎండ మండిపోతుంది. ఈ టెంపుల్ని చూస్తే తిరుపతి గుర్తొస్తుంది. అక్కడ కూడా ఇలాగే ఉంటుంది, ఇలాగే తిరుగుతూ ఉండాలి. తిరుపతిలో క్యూలో వెళ్తున్నట్టే ఉంది. ఇక్కడ ఏంటో మెట్లు ఉన్నాయి దిగడానికి. ఈ టెంపుల్ చాలా పాతకాలం టెంపుల్ అనుకుంటాను. అన్ని స్తంభాలే ఉన్నాయి ఇక్కడ. గర్భగుడి దగ్గరకు వచ్చేసాం.
లోపల కెమెరా అలౌ లేదు కాబట్టి వీడియో తీసుకోవడం కుదరలేదు. బయటకు వచ్చి వీడియో తీసుకున్నాను. ఇక్కడ చుట్టూ అన్ని దేవుడి విగ్రహాలు ఉన్నాయి. బయటకు వచ్చాక పెద్ద నంది విగ్రహం ఉంది. చుట్టూ చాలా విశాలంగా ఉంది. పెద్ద గోపురం ఉంది ఇక్కడ ఒకటి. దర్శనం చాలా బాగా జరిగింది. కానీ ఆ దేవుడిని చూడడానికి కనీసం 5 సెకండ్స్ కూడా టైం ఇవ్వట్లేదు. ఒక సెకండ్ ఇలా చూసి చూడగానే పదండి అనేస్తున్నారు. దర్శనం అయిపోయాక ఇప్పుడు ప్రసాదం తినడానికి వెళ్తున్నాం. ఆ శివయ్యని చూడడానికి వెళ్ళినప్పుడు కూడా ఇంత రష్ లేరు. దేవుణ్ణి చూడడానికంటే ప్రసాదం తినడానికి వచ్చినప్పుడే రష్ ఎక్కువగా ఉన్నారు. ఇంకా లోపలికి వదిలేశారు. ప్రసాదం తినడానికి వచ్చేసాం. టెంపుల్లో కింద కూర్చొని తినడం ఫస్ట్ టైం చూస్తున్నా. ఏ టెంపుల్కి వెళ్ళినా టేబుల్స్ చైర్స్ ఉంటాయి, అక్కడ కూర్చొని తినేవాళ్ళం. ఇది ఫస్ట్ టైం చూస్తాను. కొత్త ఎక్స్పీరియన్స్ ఇది అసలు. ప్లేట్స్ ఇలా తీసుకొస్తారు, మనమే ప్లేట్లు తీసుకోవాలి. ముందు స్వీట్ పొంగల్ పెట్టారు. పొంగల్ తినేసాను. టేస్ట్ చాలా బాగుంది. తర్వాత సాంబార్ రైస్ పెట్టారు. ఎక్కడికి వెళ్ళినా సాంబార్ రైస్ ఇస్ మై ఫేవరెట్ ఫుడ్. తినేసి బయటకు వచ్చేసాం. ఎక్కడ చూసినా హార్స్ చాలా ఎక్కువగా ఉంది. దర్శనం చాలా బాగా అయింది. ప్రసాదం తినడం కూడా అయిపోయింది. ఇంకా బయటకు వెళ్తున్నాం ఇక్కడి నుంచి. బయటకు వచ్చాక ఇక్కడ ఒక పెద్ద శివుడి స్టాచ్యూ ఉంది. మళ్ళీ రివర్ దగ్గరికి వచ్చేసి స్లిప్పర్స్ వేసుకుని బయలుదేరిపోయాం. నంజనగూడు నుంచి మైసూర్కి బస్సు ఎక్కాం. మార్నింగ్ ఎలా అయితే వచ్చామో ఇప్పుడు అలాగే వెళ్ళాలి. టోటల్గా 4 బస్సెస్ చేంజ్ చేయాలి. ఈవినింగ్ 6 అయింది. లైట్గా ఆకలేస్తుంది. మార్నింగ్ ఆంటీ ఇచ్చిన చిప్స్ ఇప్పుడు ఖాళీ చేశాను. ఇక్కడ బట్టలు చూడండి ఎలా వేసేస్తున్నారు. ఇవి కొత్తవో పాతవో తెలీదు. కేజీ లెక్కలు అమ్ముతారేమో. శాటిలైట్కి రీచ్ అయిపోయాను. ఇక్కడ నుంచి మెజెస్టిక్ వెళ్ళాలంటే టికెట్ ముందుగానే తీసుకోవాలంట. లైన్లో నిల్చుని ఉన్నాం. మెజెస్టిక్ వెళ్ళే బస్సు ఎక్కేసాను. సో మేము ఇంటి దగ్గరికి రీచ్ అయిపోయాం. మా 1 డే ట్రిప్ ఎలా జరిగింది, నేను ఎలా వెళ్ళిందాన్ని ఎలా తిరిగి వచ్చాను, నా వేషం మొత్తం మారిపోయింది బికాజ్ ఎండలు అలా ఉన్నాయి అక్కడ. బెంగళూరులోనే చాలా చల్లగా ఉంది. 1 డే ట్రిప్ ఇలా గడిచిపోయింది. చాలా కాళ్ళ నొప్పులు వచ్చాయి. మొబైల్లో ఛార్జ్ కూడా అయిపోయింది. ఇది నా ఫస్ట్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.